హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవి చూసారా? ఫిష్ అండి. ఫిష్ మాకు కనిపిస్తుందిలే, మాకు తెలుసు. ఇంతకీ ఏం చేస్తున్నావు అంటారా? అదేనండి, ఫిష్ ఫ్రై చేద్దామని ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ని ఆగాగలాగా మ్యారినేషన్లో ఏం కలిపావు అంటారా? ఏం లేదండి, ఉప్పు, కారం, లెమన్ వేసి ఫిష్కి బాగా మర్దన చేసి ఒక 1 నుంచి 2 hours వరకు అలా వదిలేసామండి. చక్కగా అన్ని మసాలాస్ ఫిష్కి చక్కగా కోట్ అయిపోతాయి. నెక్స్ట్ తీసి ఆయిల్ని హీట్ చేసి ఆయిల్లో వేసేసామంటే ఈ ఫిషెస్ని ఒక సైడ్ కాల్చాక నెక్స్ట్ నెక్స్ట్ రెండో వైపు ఫ్లిప్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పైన మనం చక్కగా ఇలా ప్రెస్ చేసామంటే ఫిష్లో ఉన్న ఎక్సెస్ వాటర్ కూడా ఆయిల్లోకి వచ్చేస్తుంది. ఫిష్ చక్కగా ఫ్రై అవుతుందండి. అవును, ఇంతకీ ఫిష్ ఫ్రై మాకు తెలీదని చెప్తున్నావు అంటారేమో. అలా అని కాదండి, అందరికీ తెలుసు. కానీ నేనేదో ట్రై చేశాను కదా, మీతో కూడా షేర్ చేసుకుందామని ఇందులో అప్లోడ్ చేస్తున్నా. బై ద వే, మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో నా చిరు ప్రయత్నాన్ని కొంచెమైనా మీ సపోర్ట్ తోటే ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. అలాగే ఫిష్ ఫ్రై తినడానికి కూడా చాలా బాగుందండోయ్. అన్నట్టు మీకు ఫిష్ ఇష్టమా లేదా? కామెంట్లో చెప్పండి. అయినా ఎంత చేసినా ఫిష్ ఏంటి ఇంకా సాగదీస్తూనే ఉన్నావంటారా? ఏం చేద్దామండి, ఏదో అలా వచ్చి రాని వంటలతోటి ఇబ్బందులు పడుతూ పాటలు పడుతున్నాను. కానీ బాగానే చేస్తానులేండి. ఇంతకీ మీరేం చేసుకున్నారు? కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అన్షు షార్ట్స్ అండ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.